బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పురుగు పలువురి ప్రాణాలను తీస్తుంది. స్క్రబ్ టైఫస్ విజృంభిస్తుంది. గుంటూరు జిల్లాలో ఈ వ్యాధితో ఇద్దరు మృతి చెందారు. లుర్దమ్మ, నాగేంద్రమ్మగా గుర్తించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ డేంజర్ సైరన్ ని మోగిస్తోంది. దీంతో వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయి క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరుకు సంబంధించి పల్నాడు జిల్లా సబ్స్క్రైబర్స్ తో చికిత్స పొందుతూ అయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కుమిరపూడికి చెందిన లూర్దమ్మ అయితే మృతి చెందారు. అలాగే బాపట్ల జిల్లా దిగువారిపాలెంకి చెందిన నాగేంద్రమ్మ కూడా ఈ యొక్క మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క సైబర్ టైఫస్ తో అయితే ఈ యొక్క జ్వరం తీవ్రతతో ఈ యొక్క హాస్పిటల్లో కూడా ఎక్కువగా చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ వైద్య శాఖ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే చిన్న ఈగ పొలంలో తిరిగే ఈగ మాదిరి ఉండే ఈ యొక్క దోమ లాంటిది కుట్టడం వల్ల జ్వరాలు 2-3 రోజుల పాటు తలనొప్పి జ్వరాలతో పాటు బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా వెంటనే హాస్పిటల్లో వైద్యం తీసుకోవాలని కూడా వైద్య అధికారులు సూచిస్తున్నారు. అయితే వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే దీంతో తలనొప్పి జ్వరంతో పాటు రక్త నమూనాలలో మార్పులు రావటం ప్రాణానికి ముప్పు వాటిల్తున్న పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం దీనిపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన కలిగిస్తూ కూడా ఈ యొక్క జ్వర పీడితన పడిన వారు ఎవరైనా ఉంటే గనక వెంటనే ఆ వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి త్వరగా ఏదైతే అది జ్వర లక్షణాలు గనక గమనించి వెంటనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఎలాంటి భయాందోళనకు చెందవలసిన పరిస్థితి ఉండదని కూడా వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత 2 రోజుల క్రితం చూసుకుంటే ఇద్దరు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నిన్న ఆదివారం సంబంధించిన మరో ఇద్దరు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఏదైతే సబ్సైబ్ టైఫస్ తో ఈ యొక్క చికిత్స పొందితే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఈ యొక్క సబ్సైబ్ టైఫస్ తో ఈ యొక్క లక్షణాలతో చనిపోకుండా ఉండేందుకు ముందుగా జ్వరం రావంగానే వైద్యులను సంప్రదించి టెస్టులు బ్లడ్ టెస్టులు చేయించుకుంటే కనుక ఈ యొక్క సబ్సైబర్ టైఫస్ తో ఉన్న జ్వర పీడితను అయితే ముందుగా కనుగొని వైద్యం అందించుకోవచ్చు అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.